ముందుగా జై శ్రీరామ్ అండి. మాది జూబ్లీస్ డివిజన్ 95 మాది. జూబ్లీస్ డివిజన్ అంటే అందరూ జూబ్లీస్ అంటే చాలా ఫాస్ట్గా ఉందనుకుంటారు, డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకుంటారు. కానీ దాంతోపాటు కూడా సేమ్ మా డివిజన్లో చాలామంది నిరుపేదలు, రోజువారీ కూలీలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంచుమించు ఒక 50,000 కుటుంబాలు నివసిస్తుంటాయి ఆటోమేటిక్గా, కిరాయిలు కానీ అందరూ కలుపుకుంటే. కానీ ఫాస్ట్ అనుకున్నంత ఫాస్ట్ అయితే లేదు. కాదు డెవలప్మెంట్ మాత్రం నతనగా సాగిపోతుంది. ఇప్పటిదాకా ఏం డెవలప్మెంట్ లేదు. డ్రైనేజీలు పొంగి రోడ్ల మీదకి వస్తున్నాయి, వీధి లైట్లు లేవు, రోడ్లన్నీ అస్తవ్యస్తమైనాయి. చిన్న చిన్న ప్లాట్లలో ఇల్లు కట్టుకునే వాళ్ళకు 2 ఫ్లోర్లు వేసుకోవడం వల్ల కొంచెం డ్రైనేజ్ చాలా ఇరుకడపోవడం వల్ల డ్రైనేజ్ పొంగి పొరులుతున్నాయి. అదేవిధంగా నల్ల స్వచ్ఛమైన ఇప్పుడు గతంలో 20 ఏళ్ళ కింద వేసిన పైప్ లైన్, అండర్గ్రౌండ్ పైప్ లైన్ ఉంది, అది కూడా డెవలప్మెంట్ ఆగిపోయింది. దానికి గత కార్పొరేటర్లు ఏదైతే ఉందో ఇప్పటిదాకా అయితే డెవలప్ చేసిన దాఖలాలు లేవు. కనీసం మళ్ళీ చూసిన దాఖలాలు కూడా కనిపించట్లేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాడు మా స్లమ్స్కు, కార్పొరేటర్ అయితే ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళాడు ఆల్మోస్ట్. కాబట్టి దానికి డెవలప్మెంట్కి ఏదైతే మేము గత ఎలక్షన్లలో కౌంట్మెంట్ చేయడం జరిగింది, వాళ్ళకి ప్రమిట్ చేయడం జరిగింది. అదేవిధంగా హామీలను నెరవేర్చుకోవడానికి కూడా ఈరోజు కూడా మా సంజయ్ గారు కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారికి ప్రమాణం చేయించడం జరిగింది. దానికి ఏమాత్రం తగ్గకుండా మా డివిజన్లో ఏవైతే కౌంట్మెంట్ ఇచ్చినామో ఇప్పటిదాకా కూడా మేము అవి నెరవేర్చుకోవడానికి మా 5 ఏళ్లలో మా కాలాన్ని ఎక్కడ కూడా వృధా చేయకుండా ఆ హామీలను నెరవేర్చుకోవడానికి మేము సాహిత్యంలో ప్రయత్నిస్తామని గుర్తిస్తున్నాం.